హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసైస్ ఇండియా. డెఫినెట్గా మా ఛానల్లోని కంటెంట్ని ప్రతి ఒక్క కంటెంట్ని అయితే విజిట్ చేయండి. అనాలిసిస్ వీడియోస్, లైవ్ ఇంట్రాడే వీడియోస్, హీరో టు జీరో ప్రోగ్రామ్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ ఉన్నాము. ఇంకా రాబోయే రోజుల్లో మంచి వీడియోస్ అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. మీకు కంటెంట్ నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ ఈ వీడియోని స్పెషల్గా నేను కంప్లీట్ వీడియో చూడమని అయితే రికమెండ్ చేస్తాను. ఇది చాలా డీటెయిల్గా ఒక క్లోజర్గా అయితే ఈ వీడియోని అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్. బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము. నిన్న ఒక లైవ్ వీడియో అయితే చేసుకున్నాము అనాలిసిస్ గురించి. వీడియోస్లో అయితే ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నిన్న ఏం డిస్కస్ చేస్తున్నాం, బేసిక్గా మార్కెట్ నిన్నటి క్లోజింగ్ దాటి కిందికి వస్తే ఇమీడియట్గా సెల్ చేయండి. ఫస్ట్ టార్గెట్ అయితే 42,500 అని అనుకున్నాము. సెకండ్ టార్గెట్ ఇఫ్ ఇన్ కేస్ రీటెస్ట్ చేసి మళ్ళీ కిందికి వస్తూ ఉంటే నెక్స్ట్ టార్గెట్ 42,300 అని అయితే అనుకున్నాము. బెటర్ ఇక్కడ ప్రాఫిట్ ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందనేసి నేను ఎగ్జాంపుల్గా ప్రీమియం గ్రూప్లో అయితే తెలియజేశాను. వెంటనే మార్కెట్ అనేది రివర్స్ స్టార్ట్ చేసింది. సంథింగ్ ఫిషీనెస్ ఇన్ ద మార్కెట్ అనేసి నిన్న మనం బయింగ్ ట్రేడ్కి అయితే చాలాసేపు వెయిట్ చేసాం. ఈరోజు కాకపోతే ఇక్కడే ఫిక్స్ అయిపోయాము, ఇట్స్ గోయింగ్ టు బి బయింగ్ అనేసి. కాకపోతే మంచి ఎంట్రీ దొరకలేదు, ఎంట్రీ పాయింట్ దొరకలేదు. ఇది కంప్లీట్గా ఒక బులిష్నెస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్లో అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడికి వచ్చి మేము చాలా జాగ్రత్తగా ఉంటాం స్టాప్ లాసెస్ విషయంలో. ఎగ్జాక్ట్గా వచ్చి మన స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది, మళ్ళీ రీఎంటర్ అయ్యాము. ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్రాఫిట్ అయితే ఈ అరౌండ్ 1:2 రేషియోలో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం. మార్కెట్ అయితే మళ్ళీ ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళింది. సో ఇది నిన్న అనుకునింది. నిన్న ఇంకోటి కూడా అనుకున్నాం, నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని రెండింటిని కంపేర్ చేసాము అమిగోస్. బ్యాంక్ నిఫ్టీలో ఆల్ టైమ్ ఇంతకుముందు ఉన్న హై ఏదైతే ఉందో ఇది దాటి పైన ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసింది. వేరాజ్ నిఫ్టీలో ఇంకా ఈ ప్లేస్కి అనేది రాలేదు, నిఫ్టీ అనేది ఇక్కడే ఉంది ఇంకా. సో నిన్న మేము ఏమనుకున్నాము, నిఫ్టీలో ఒక జోన్ డ్రా చేసుకున్నాము. బెటర్ ఐ థింక్ సో ఇప్పుడు కూడా ఆ జోన్ అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే డిలీట్ చేయలేదు ఏమి. ఎస్, ఎగ్జాక్ట్లీ చూడండి, నిఫ్టీలో అయితే ఈ రేంజ్లో ఉండే అవకాశాలు ఉంది. ఈ లోపల బ్యాంక్ నిఫ్టీలో వొలటాలిటీ మూవ్మెంట్ జరిగి ఇది ఒక హై క్రియేట్ చేసి, తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక వొలటైల్ మూవ్మెంట్ వల్ల ఒక హై క్రియేట్ చేసి, రెండు హైస్ దగ్గర నుంచి రెండు ఒకేసారి సెల్లింగ్ రావడం అయితే స్టార్ట్ చేస్తుందన్నాము. ప్రజెంట్ అయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ 50 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. లెట్స్ గో టు ఎస్జిఎక్స్ నిఫ్టీ చార్ట్. 54 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది చూడండి. ఇది కూడా ఎగ్జాక్ట్గా ఇంతకుముందు ప్రీవియస్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. ఒక్క సెకండ్, క్లియర్గా మనం ఇంతకుముందు హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. రేపు మార్నింగ్ టైం కల్లా ఇది అలా ఇలా ఒక బ్రేక్అవుట్ ఇచ్చి 18,000 లెవెల్ దగ్గర ఇది ఓపెన్ అయ్యి, మన మార్కెట్ కూడా కంప్లీట్ గ్యాప్ అప్ 18,000 దగ్గర నిఫ్టీ ఓపెన్ అయ్యి, మనం నిఫ్టీ గురించి పెద్ద డిస్కస్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇంట్రాడే లెవెల్స్ని చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ బయింగ్ లెవెల్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. ఇక్కడ బయింగ్ ట్రేడ్ అయితే యాక్టివేట్ అయింది, మాది పొజిషనల్గా కూడా యాక్టివేట్ అయింది. సో ఫైనల్ టార్గెట్ ఇంతకుముందు చాలా రోజుల నుంచి పొజిషనల్గా మీకు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాను బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకొకసారి రివైండ్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో పొజిషనల్గా మనం ఏమనుకుంటా ఉన్నాం అనేది. బికాస్ మీరు ప్రీవియస్గా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ప్రీవియస్ లింక్ బ్యాంక్ నిఫ్టీ పొజిషనల్ వ్యూ అనేసి ఆఫ్టర్ మార్చ్ తర్వాత, అదే బడ్జెట్ ఫిబ్రవరి 1 బడ్జెట్ తర్వాత ఒక వీడియో అయితే చేశాను. మీరంతా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనేం చెప్పానంటే క్లియర్గా మార్కెట్ ఈ లెవెల్ నుంచి టర్న్ అరౌండ్ అయిపోతే, మీరు ఈ లెవెల్ నుంచి టర్న్ అరౌండ్ అయిపోతే ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవ్వదు. ఒకవేళ ఇక్కడి నుంచి టర్న్ అవుట్ అవ్వకుండా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుంది అనేసి క్లియర్గా చెప్పాను. బికాస్ ఫిబ్రవరి 1 తర్వాత వీడియో మేబీ ఇఫ్ ఇన్ కేస్ నేను ఐకార్డ్స్లో లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఒకవేళ మార్కెట్ అనేది ట్రెండ్ అనేది ఇక్కడి నుంచి రివర్స్ అవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక ఫాల్ అనేది వచ్చి ఇది డబుల్ బాటంగా క్రియేట్ ఇక్కడి నుంచి ఫర్దర్గా మనం అప్ ట్రెండ్ని చూస్తూ వెళ్ళొచ్చు ఫర్దర్గా అని చెప్పేసి క్లియర్గా అనుకున్నాం. ఇప్పుడు రీట్రేస్మెంట్ అయితే అయిపోయింది. ఈ రీట్రేస్మెంట్ గురించి కూడా మీకు చెప్పాను. ఇది ఇక్కడ వరకు జరగచ్చు, ఇక్కడ వరకు జరగచ్చు. వి కాంట్ సే, మనం చెప్పలేం రీట్రేస్మెంట్ ఎంత లెవెల్ వరకు అవుతుంది అనేసి. రేపు మంత్లీ ఎక్స్పైరీ, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ మంత్లీ ఎక్స్పైరీ? ఈ ఏప్రిల్ ఎక్స్పైరీ యొక్క కాంట్రాక్ట్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేస్తారు నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్కి. ఐఎమ్ రైట్? నెక్స్ట్ మంత్కి షిఫ్ట్ చేస్తారు. ఈరోజు కొంచెం హై వొలటాలిటీ ఉంది, నాకు తెలిసి ఆల్రెడీ
షిఫ్ట్ చేసేసారు అనుకుంటున్నాను నేను పొజిషన్స్ని. రేపు నా లెవెల్స్ ఎలా ఉన్నాయంటే, నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, రేపు ఒక ట్రెండీ డే ఉండొచ్చు. ఎప్పుడు? ఒకవేళ గ్యాప్ అప్ గన ఓపెన్ అయితే. ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ డ్రా చేసుకుందాం. ఒక 50 పాయింట్స్ అటు ఇటుగా 43,076 వస్తుంది. ఎగ్జాక్ట్గా అటు ఇటుగా బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. నిఫ్టీ అయితే 18,000 దగ్గర ఓపెన్ అవ్వాలి. చాలాసార్లు జరిగి ఉంటుంది మీకోసం, ఇది కొత్తగా ఏం కాదు. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో ఉండి నిఫ్టీ పాజిటివ్లో ఓపెన్ అయిన రోజులు కూడా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఉండి నిఫ్టీ నెగిటివ్లో ఓపెన్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ రైట్ రేపు మార్కెట్ ఇక్కడ ఒక చిన్న గ్యాప్ అప్. ఎంత గ్యాప్ అప్ ఉంది? ఇక్కడ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంది. వేరాజ్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీలో ఒక 200 పాయింట్స్ ఓవరాల్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే రేపు మంచి సెల్లింగ్ సినారియో అమిగోస్. ఎలా అంటే ఈ కంప్లీట్గా ఈ మొత్తం డార్క్ క్లౌడ్ కవర్ అనేసి ఒక క్యాండిల్ ఉంటుంది. మేబీ మీ కమింగ్ డేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. డార్క్ క్లౌడ్ కవర్లో ఈ 50% రీట్రేస్ కంటే తక్కువలో డార్క్ క్లౌడ్ కవర్ అనేసి అంటారు క్యాండిల్ని. వెదర్ ఇది డార్క్ క్లౌడ్ కవర్ అయినా అవ్వాలి, లేదంటే ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయినా ఇవ్వాలి. ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఆర్ డార్క్ క్లౌడ్ కవర్, ఈ రెండిట్లో ఏదో క్యాండిల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకోసం రేపు. డెఫినెట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డార్క్ క్లౌడ్ కవర్ అనుకుంటున్నాను. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని రివర్సల్ తీసుకుంటే డెఫినెట్లీ ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనం చూడొచ్చు రేపు డెఫినెట్గా. సో ఈ రెండు కాకుండా పాసిబిలిటీ మ్యాక్సిమం ఎక్స్పైరీ రోజు ఏముంటుంది? ఒక డోజీ క్యాండిల్ ఉంటుంది. నేనైతే రేపు డోజీ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నా వ్యూ నాకు ఉంటుంది. ఒక డోజీ క్యాండిల్ కూడా అవ్వచ్చు, లేదంటే కంప్లీట్గా నేను అనుకున్నట్టుగా డార్క్ క్లౌడ్ కవర్ కానీ కంప్లీట్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కానీ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. మార్కెట్ అనేది చూడండి బికాస్ ఇప్పటికి చాలా స్ట్రెచ్ అవుతూ వచ్చేసింది పైకి. చూడండి చాలా స్ట్రెచ్ అవుతూ వచ్చింది. ఇంత స్ట్రెచబుల్ అనేది ఇది సస్టైనబుల్ కాదు. ఆల్మోస్ట్ చూడండి ఒక వీ షేప్ రికవరీ అనుకోవచ్చు దీన్ని. ఈ వీ షేప్ రికవరీ అనేది ఎప్పుడు కూడా సస్టైన్ కాదు. వేరాజ్ వెరీ గుడ్ న్యూస్ ఏమైనా హిట్ చేసి మార్కెట్ బ్యాంక్స్ భయంకర లాభాల్లో వచ్చేసాయి, స్టాక్స్ కంపెనీస్ కన్నిటికీ ఒక మంచి మోటివ్ దొరికింది అన్న న్యూస్ వస్తే తప్ప బయర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్లో సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీ ఉంటుంది. అంటే సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీ మీన్స్ మార్కెట్ కిందికి వచ్చి పైకి వస్తుందా సెల్ చేయండి, మళ్ళీ కిందికి వచ్చి పైకి వస్తుందా సెల్ చేయండి, మళ్ళీ కిందికి వచ్చి పైకి వస్తుందా సెల్ చేయండి. ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ ఉంటుంది. అండ్ ఒక్క మూమెంట్ దాటాక ఫర్ సపోజ్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంటుంది, ఇక్కడ వొలటైల్గా బిహేవ్ చేసి ఎప్పుడైతే ఈ బ్రేక్ డౌన్స్ చేస్తాయో ఒక ఫాస్ట్ సెల్లింగ్ చూడొచ్చు. ఇట్ మే బి ఫాస్ట్ సెల్లింగ్ లేకపోయినా స్లో సెల్లింగ్ ఉన్నా కూడా ఈ మధ్యలో ఏదైనా న్యూస్ హిట్ అయింది అనుకోండి మార్కెట్ సెంటిమెంట్కి పాజిటివ్గా నెగిటివ్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ప్రీవియస్గా రష్యా ఉక్రెయిన్ వార్ గురించి చెప్పాను. మార్కెట్లో సెల్లింగ్ అనేది పెండింగ్ ఉన్నింది. కాకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ యొక్క న్యూస్ రావడం వల్ల ఇమీడియట్గా మార్కెట్ అనేది ఫాలో అవడం స్టార్ట్ చేసింది చాలా ఫాస్ట్గా. గ్యాప్ డౌన్స్ వచ్చి టార్గెట్ కంప్లీట్ చేసి మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది. రేపు నేనైతే మ్యాక్సిమం 43,000 లెవెల్ వరకు అయితే చూస్తున్నాను. దీనిపైన ఒకవేళ క్యాండిల్ వెళ్తే వీ హ్యావ్ టు సీ వెదర్ ఇట్ సస్టైనబుల్ కాదా అనేది చూడాలి. నా వ్యూ అయితే రేపు ఖచ్చితంగా 43,076 ఒక ప్లస్ ఆర్ మైనస్ 50 పాయింట్స్తో నేనైతే అనుకుంటున్నాను రేపు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేసి ఇక్కడి నుంచి ఒక రివర్సల్. అది ఏ టైప్లో రివర్సల్ వస్తుందా ఏమనేది మనం డెఫినెట్గా ప్రైస్ యాక్షన్ చూసి ట్రేడ్ చేయాలి. డెఫినెట్ హిట్ ద లైక్ బటన్. ఇంతకుముందు మన ప్రీమియం క్లాసెస్లో మీకు ప్రైస్ యాక్షన్ గురించి కానీ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి చాలా చెప్పాను. వీటి గురించి మీకు ఖచ్చితంగా ఐడియా ఉన్నట్లయితే డెఫినెట్ హిట్ ద లైక్ బటన్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది బికాస్. అండ్ రేపు ఒక ఇంట్రాడే లెవెల్స్కి అయితే వెళ్దాము 15 minutes టైం ఫ్రేమ్లోకి. సో ఫైనలీ అమిగోస్ వీఆర్ ఇన్ 15 minutes టైం ఫ్రేమ్. సో చూడండి మనకు రేంజ్ ఎక్కువ లేదు, ఇక్కడ చాలా తక్కువే ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా మ్యాక్సిమం లెవెల్ ఇదే. ఒకవేళ దీని పైకి ప్రైస్ వెళ్ళినా కూడా క్లోజ్ అవ్వకపోవచ్చు, మైనర్ కిందికి రావచ్చు. ఫేక్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ. కాకపోతే రేపేమంటే కొంచెం మంత్లీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మ్యాక్సిమం ప్రాఫిట్స్ 12 to 12:30 కల్లా మ్యాక్సిమం పొజిషన్స్ అనేది మనము ప్రాఫిట్స్ బుక్ చేసుకోగలగాలి.
130 to 230 ఆల్మోస్ట్ అది కొంచెం వాలటైల్గా బిహేవ్ చేస్తుంది మార్కెట్. ఎందుకంటే రోల్ ఓవర్ పొజిషన్స్ జరుగుతాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా 50 పాయింట్స్ 100 పాయింట్స్ అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది. అంటే ఐ మీన్ మనం ఫిబ్రవరి 1st చూసాం కదా, మార్కెట్ అప్ ట్రెండ్ పోతూ 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 మళ్ళీ సడన్గా ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. ఇంచుమించు అంత కాకపోయినా కూడా కొంచెం వాలటైల్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న స్టాప్ లాసెస్ హిట్ అవ్వడం కామన్ ఉంటుంది రేపు. బట్ ఒక ట్రెండీ డే అయితే కనబడుతుంది నాకైతే. ఒక ట్రెండీ డే మీన్స్ ఒక 200 to 300 పాయింట్స్ ఇన్ స్పాట్ లెవెల్, ఆప్షన్స్లో ఒక 150 పాయింట్స్ వరకు ఒక ట్రెండీ లెవెల్ అయితే నేను చూస్తున్నాను, నాకు కనబడుతుంది. మేబీ ఇట్ విల్ బి హ్యాపెన్, నాట్ హ్యాపెన్ అండ్ సెకండరీ థింగ్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఐ విల్ మేక్ గుడ్ ప్రాఫిట్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెన్స్ ఐ విల్ మేక్ వెరీ స్మాల్ లాస్. ఇదే నా ఫిలాసఫీ, ఇదే నా స్ట్రెంగ్త్. బికాస్ హోప్ యూ ఆల్ అవర్ ప్రీమియం సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు వాట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది. సో మీరు కూడా ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే, ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డెఫినెట్గా అయితే మెసేజ్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ ఇప్పుడైతే చూడండి, బికాస్ మనం 15 minutesలో వచ్చాము. రేపు మార్కెట్ ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఒక ప్రైజ్ యాక్షన్ చేస్తూ కిందికి రానివ్వండి. వచ్చిన తర్వాత మనం సెల్ చేయకుండా కూర్చుందాం. ఫస్ట్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ఇలా వచ్చి స్లోగా మార్కెట్ అనేది ఫాలింగ్ చేస్తూ ఉంటే మ్యాక్సిమం మనము స్వింగ్స్ని పట్టుకోవడానికి ట్రై చేద్దాం, టాప్లో బాటంలో. లేదు మార్కెట్ ఇక్కడి నుంచి సెల్లింగ్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా సెల్లింగ్ వస్తుందంటే డెఫినెట్గా ఒక రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. డెఫినెట్గా ఈ రిట్రేస్మెంట్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేద్దాం, స్టాప్ లాస్ ఇది పెట్టుకొని. అండ్ ఈ స్టాప్ లాస్ని అయితే ఫిక్స్ చేద్దాం. నెక్స్ట్ స్వింగ్ క్రియేట్ చేశాక మనం స్టాప్ లాస్ని ట్రై చేసుకుంటూ రేపైతే రైట్ చేద్దాం. డెఫినెట్లీ స్టాప్ లాస్కి అయితే రేపు ఫిక్స్ అయ్యి మైండ్ సెట్ మెంటల్గా ఫిక్స్ అవ్వండి. రేపు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బుక్ ద గుడ్ ప్రాఫిట్స్ అని నాకైతే అనిపిస్తుంది. ఇన్ని రోజులు వొలటాలిటీ మూమెంట్ వల్ల ఈ అప్ ట్రెండ్ స్లోగా చూడండి, నారో బేస్డ్ రేంజ్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ మనం బ్రేక్ ఈవెన్ దగ్గరే ఉన్నాం అనుకోవచ్చు. యా, మై సైడ్ అండ్ ఫ్యూ మెంబర్స్ ఆర్ ఇన్ ప్రాఫిట్స్, బట్ ఆల్ ప్రీమియం మెంబర్స్ ఎవరైతే కాల్స్ తీసుకోవడం కూడా చాలా మందికి తెలియదు ఎలా కాల్స్ తీసుకోవాలనేది. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రజెంట్. ఎలా ట్రేడ్ ఎలా అటెంప్ట్ చేయాలి, నేను బయింగ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది ఒక 1 by 1 క్లియర్గా ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు ఈరోజు క్లాస్తో కలిపి అందరికీ ఈరోజు క్లియర్ అనుకుంటున్నాను. ఫైనల్లీ రేపైతే నేను మంచి రివర్సల్ పాయింట్ అయితే ఎంట్రీ చేసుకుంటున్నాను. బట్ ఎక్కడి నుంచి ట్రెండ్ అవ్వచ్చు, ఇక్కడ డెఫినెట్గా ఇక్కడైతే ట్రెండీగా అయితే బిహేవ్ చేయదు, అది మాత్రం కన్ఫర్మ్. మార్కెట్ అనేది ఒక రివర్సల్ తీసుకున్నాక ఒక లోయర్స్ని ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. ఏదో ఒక చోట ఒక రివర్సల్ ఇచ్చి అక్కడి నుంచి ఫాస్ట్ సెల్లింగ్ అనేది వస్తుంది. అది ఏ లెవెల్ అనేది రేపు మార్కెట్ యొక్క ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాత తెలుస్తుంది. డెఫినెట్లీ నా అనాలిసిస్ కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. This is all the video, amigos. Thank you very much.